అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాను సార్. కొంచెం ఒక 20 కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాను సార్. అదే పండుగ పెడతారా? అవును సార్, అదే పండుగ సార్. దానికి చిన్న వాల్లా ఉంటుంది సార్, పిన్ ఒకటి ఉంటుంది. ఇది మన రైట్ సైడ్ మనకి సింగనర్లో ఉంది సార్. చాలా ఉన్నాయి సార్. ఇంతకుముందు సింగనర్లో ఒకటి ఉన్నాయి సార్, ఇప్పుడు చాలా ఉన్నాయి సార్. అన్ని ఏరియాలు ఉన్నాయి సార్, మ్యాక్సిమం అన్ని ఏరియాలు ఉన్నాయి సార్. మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్. అంత ఇది 3 మెంబర్స్ కంఫర్టబుల్ సార్. అంటే స్లోగా వెళ్ళమన్నారని. కొంతమంది రూపాయలు ఇచ్చినా సరే నేను వెళ్ళను. ఇది ఆటోలో లేడీస్ ఆటో అనుకున్నారా, జెంట్స్ ఆటో అనుకున్నారా, ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది. మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో. కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, మా పిల్లల్ని చదివించుకోవాలి. మీరు ఇంకొక ఆటో ఎక్కండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి. ఒక అడుగు తగ్గితే 100 ఏళ్ళు బతకచ్చు మనము, మీరేం అనుకోమాకండి. ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి. అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం. అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి. అవసరం లేదు, అన్ని ఇక్కడికే వస్తాయి. నడిపిస్తారా 12 గంటల? మాక్సిమం నేను 10 వరకు తోలుతాను సార్. రోజుకి 10 గంటలు అంటే 10ంటికి వస్తాను. ఆ పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీలు పిల్లల 10ంటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని ఇంట్లో మా సార్ చేస్తారు సార్. అంటే ఇంక అన్ని నేను ఒక్కదాన్ని అంటే నేను అలసిపోయి వస్తాను కదా, నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు. చక్కగా కూరగాయలు కోసి ఇవ్వటము, అలా ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్. మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు, అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతను కంపెనీ పెట్టి ప్రపంచం అంతా పనులు చేసే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ వల్ల ఆ స్థాయికి ఎదుగుతాం. ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు. ఇలాంటి కుర్రాళ్ళని మంచి నాయకులుగా తయారు చేయాలి. ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండి ఇతని ఆలోచన ఏంటి, నేను ఇది చేయాలి, ఐటీ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి నాయకత్వ విషయాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు, 1000 కోట్లు సంపాదిస్తున్నాడు ప్రపంచం మొత్తం. దానికి కారణం నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని తను అక్వైర్ చేసుకుంటే ఏమైనా. నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ 1గా తయారు చేయాలి భవిష్యత్తు ప్రపంచానికి. ఒక ప్రయోగం చేస్తున్నాం వీళ్ళందరి మీద. వీళ్ళ మీద పెట్టేది ప్రభుత్వం ఒక పెట్టుబడి.